స్కిన్కి చక్కటి గ్లో రావడం కోసం ఈ ఫేస్ మసాజ్. కొద్దిగా పనసపండు రసం, కొద్దిగా నిమ్మరసం, గోధుమ పిండి, ఈ మూడింటిని బాగా కలిపి మీ ఫేస్కి మసాజ్ చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్లో చక్కటి గ్లో వస్తుంది. ఫిల్టర్ కాఫీ మరీ టేస్టీగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ఫిల్టర్లో వేడి నీళ్లు పోసే అప్పుడే చిటికెడు ఉప్పు కూడా కలిపి కాఫీ తయారు చేయండి. ఇలా చేస్తే ఫిల్టర్ కాఫీ చాలా టేస్టీగా ఉండడమే కాదు, మంచి సువాసన కూడా వస్తుంది. నువ్వులు నిల్వ చేసే అప్పుడు ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో కొన్ని వడ్ల గింజలు వేసి నిల్వ చేయండి. ఇలా చేస్తే నువ్వులు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటాయి. మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా కాంతివంతంగా ఉండడం కోసం ఈ చిట్కా. కీరదోసకాయ గుజ్జును ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శనగపిండితో కడిగేసేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ శుభ్రంగా తయారవుతుంది, కాంతివంతంగా కూడా ఉంటుంది. చేతులపై ఉన్న డెడ్ స్కిన్ పోవడం కోసం ఈ చిట్కా. కొద్దిగా ఆలివ్ నూనె ఇంకా తేనె రెండింటిని బాగా కలిపి మీ చేతుల పైన మసాజ్ చేయండి. ఇలా చేస్తే చేతులపై ఉండే డెడ్ స్కిన్ ఈజీగా తొలగిపోతుంది. యాపిల్ ముక్కలు కట్ చేసిన తర్వాత నల్లబడకుండా ఉండాలి అంటే వాటిని ఓ 10 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచేసేయండి. ఇలా చేస్తే యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.